పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ మధ్య నువ్వానేనా అనే తరహాలో పోటీ పడక తప్పే పరిస్థితి కనిపించడం లేదా అంటే అవును అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, బాలయ్య బాబు నటించిన అఖండ 2 సినిమాలు రెండు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిన్నటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. మరోసారి ఈ సినిమా సెప్టెంబర్ 25న రాబోతుందని మేకర్స్ నిన్న కూడా గుర్తు చేశారు. అయితే అఖండ 2కి షూటింగ్ మొదలయ్యే రోజునే సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ప్రకటించారు. ఇది నామమాత్రంగా ప్రకటించిన విడుదల తేదీ. విడుదలయ్యే సమస్య లేదు, సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉందని, ఖచ్చితంగా సెప్టెంబర్ 25న విడుదలవుతుందని మేకర్స్ మరోసారి ఖరారు చేశారట. రేపు ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్లో విడుదల తేదీని ప్రకటిస్తారట. ఒకవేళ సెప్టెంబర్ 25న ప్రకటిస్తే మాత్రం సోషల్ మీడియాలో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు బాలయ్య ఫ్యాన్స్ మధ్య వారైతే తప్పదు. కూటమిగా అంతా కలిసి ఒక పార్టీగా ఉంటున్నారు, రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే కయ్యానికి కాలు దువ్వినట్టే. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తప్పు ఓజీ టీం వైపే ఉంటుంది. ఎందుకంటే అఖండ 2 కోసం రిజర్వ్ చేసుకున్న డేట్లో తమ సినిమాని వేసుకోవాలి అనుకున్నప్పుడు అఖండ 2 టీంని కూడా సంప్రదించాలి. కానీ ఓజీ టీం అలా చేయలేదు. మేమొస్తున్నాం, ఎవ్వరు ఆ డేట్లో ఉన్నా అడ్డు తప్పుకోవాల్సిందే అనే యాటిట్యూడ్తో విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవ్వవు. ఏదో ఒక సినిమా అక్టోబర్కి లేదా నవంబర్కి షిఫ్ట్ అవుతుంది. అఖండ 2 టీం మొండి పట్టుపడితే ఓజీ టీం వెనక్కి వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు, ఇండస్ట్రీలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమా ఇది. కేవలం ఒక్క నైజాం ప్రాంతంలో 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. భారీ బిజినెస్ కాబట్టి వేరే సోలో రిలీజ్ డేట్ ని చూసుకోవాలి. కానీ 100% ఓజీ సినిమా సెప్టెంబర్ 25న వస్తుందని, అఖండ 2 అక్టోబర్లో వస్తుంది అంటున్నారు. ఎందుకంటే అఖండ 2కి ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు. మరోపక్క ఓజీ ఓటీటీ డీల్ క్లోజ్ అయి సంవత్సరం దాటిపోయింది.